ఇప్పుడు ఎందుకు మనం ఫెయిల్ అవుతాం? 7 కారణాలు చెప్తాను మీకు. ఎందుకు మనం ఫెయిల్ అవుతాం? 7 రీజన్స్. 7 అడుగులు పెళ్లి ఫెయిల్ అవుతుంది కదా, 7 అడుగులు ఎక్కడో ఒకటి తేడా వస్తే కదా పెళ్లి ఫెయిల్ అవుతుంది. ఎస్ ఆర్ నో? ఇక్కడ అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తాను. అసలు భార్యాభర్తలు ఇద్దరు ఎలా ఉండాలి అనేది మేము మామూలుగా మాట్లాడుతూ ఉంటాను. మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక ఇంగ్లీష్లో ఒక బుక్ చదివాం మేము. మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, ఉమర్ ఆర్ ఫ్రమ్ వీనస్. మగవాళ్ళు మార్సు గ్రహం నుంచి వచ్చారు, ఆడవాళ్ళు వీనస్ గ్రహం నుంచి వచ్చారు. అంటే ఇద్దరు వేరు వేరు కొమ్ములతో పుట్టారని కాదు, ఇద్దరు మనస్తత్వాలు వేరే ఉంటాయి. పురుషుడు ఏమో ఆశిస్తాడు, ఎప్పుడు కూడా ఒక పొజిషన్ ఆశిస్తాడు, 10 మంది ముందు గౌరవాన్ని ఆశిస్తాడు, నేను ఓడిపోకూడదు అనుకుంటాడు. నేను నా ఇంటికి డబ్బు తెస్తున్నా కదా, మా ఇంట్లో వాళ్ళకి నా కష్టం తెలియకూడదు, నేను ఎక్కడి నుంచి తెచ్చానో తెలియకూడదు, అది పర్సనల్ ప్రెస్టేజ్ కింద పురుషుడు అనుకుంటాడు. స్త్రీ ఏమనుకుంటుంది? ప్రేమతత్వాన్ని పంచుతుంది, తనకు మనసులో ఉన్నది దాచుకోవద్దు చెప్పేయాలనుకుంటుంది, ఎవరైనా ఉంటే వాళ్ళకి వస్తే ఆతిథ్యం ఇవ్వాలనుకుంటుంది, వాళ్ళకి ఎమోషనల్గా ఎక్కువ ఉంటారు. అందుకే చెప్తారట, మగవాడు ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తాడట. మగవాడు ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తాడు, ఆడవాళ్ళు ఈ చెవితో విని ఈ చెవితో విని నోటితో వదిలేస్తారు. అంటే వాళ్ళు చెప్పేయాలి, ఎవడోడు చెప్పేయాలి, ఎవ్వరు కనిపిస్తే వాళ్ళకి చెప్పాలి. ఆఖరికి ఇష్టం లేని ఆడబిడ్డతో అయినా చెప్పేయాల్సిందే, ఇక్కడ వదిలే సమస్య లేదు. అది కాకపోతే పని మనిషితో చెప్పేయాలి, తను కూడా లేకపోతే వాళ్ళకి ఇంకొక లాంగ్వేజ్ ఉంటుంది, గిన్నెలతో మాట్లాడుతుంటారు. గమనించారు ఎప్పుడైనా మీరు? కరెక్ట్గా గిన్నెనిట్ట తీస్తారు, ఎక్కడ అక్కడ వినిపించాలని, అప్పుడే గిన్నె జారుతుంది. ఏంటే నీకు కూడా చులకనయ్యాను నేను అని గిన్నెతో కూడా మాట్లాడేస్తూ ఉంటారు. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, మనుషులు వేరే వేరే మనస్తత్వాలతో ఉంటారు. అలా 7 అడుగుల బంధమే మన జీవితంలో కలిసి ఉండట్లేదు కదా. ఎంత అద్భుతంగా చెప్పారు ఒక చోట, నా మనసు ఒక పాల లాంటిది, అవతల వాళ్ళు నీళ్ళలో వచ్చినా పర్వాలా నేను కలిసిపోతాను, అవతల వాళ్ళు పెరుగులో వచ్చినా పర్వాలా నా స్వభావ సిద్ధాన్ని మార్చుకుంటాను, అవతల వాళ్ళు పంచదారే వస్తే నాలో కలుపుకుని తీయదనాన్ని పంచుతాను, కానీ అవతల వాడు ఉప్పే వస్తేనే మనసు విరిగిపోతుంది, నేను విరిగిపోతాను అని చెప్పమాట. సో మనం 7 అడుగులకి ఎలాగైతే కొన్ని లక్షణాలు ఆపాదించబడ్డాయో, జీవితంలో కూడా 7 కారణాలు. మనం ఎందుకు ఓటమి పాలవటం అంటే పెద్ద ఉద్యోగం రాకపోవటం, ₹1,00,00,000 ప్రాజెక్టు పోవటం కాదు, మనం అనుకున్న లక్ష్యాన్ని మనం చేరలేకపోవటమే ఓటమి. నేను 100 కిలోమీటర్లు ప్రయాణం చేయాలనుకున్నా, 99 కిలోమీటర్లు వచ్చినా ఇంకా కొంచెం దూరం ఉంది కదా, అసలు ఇది కాదు కదా, ఆ 100 అవ్వాలి కదా అని మనసు అనిపిస్తుంది కదా. ఇది ఆ గ్యాప్స్ ఎందుకు వస్తాయంటే, 1 యూ ఫెయిల్ వెన్ యూ క్విట్. మధ్యలో వదిలేస్తేనే మనం ఓటమి వస్తుంది. ఒక సాలెపురుగుని తీసుకోండి, ఆ సాలెపురుగు ఎక్కడో మన ఇంట్లో మూల ఒక ఇల్లు కట్టుకుంటుంది. ఒక రంజాన్కో, క్రిస్మస్కో, దసరాకో అమ్మ ఓ చీపురు కట్ట తీసుకుని దాన్ని ఊడ్చేస్తుంది. సాలెపురుగు ఏడుస్తుందా? కరుస్తుందా? అరుస్తుందా? రేయ్ కంటి చూపుతో కాదురా కత్తి కొనలతో చంపుతా అంటుందా? కసిక్కను కొరుకుతుందా? కోపంగా చూస్తూ వెళ్తుందా? నీ పని చూస్తా అని చెప్పి వెళ్తుందా? ఏం చేయదు. అదే అట్లా స్లోగా అట్లా వెళ్ళి మళ్ళీ బయటికి వెళ్ళి కొత్తగా తన ఇల్లు మళ్ళీ మళ్ళీ కట్టుకుంటుంది. ఒక చిన్న ఇన్సెక్ట్కి అంత సహనం ఉంటే ఎందుకు మనం చిన్నదానికి ఏటీఎంలోంచి డబ్బు రావటం రెండోసార్లు ప్రయత్నించాలంటే ఓ పిచ్చి మాట నోట్లోంచి, వైఫై పని చేయబోతుంటే ఇంకో పిచ్చి మాట నోట్లోంచి, తలుపు కొట్టి 2 నిమిషాలు లేటుగా భార్య తలుపు తీస్తే ఇంకో పిచ్చి మాట నోట్లోంచి, ఎందుకు మనకింత అసహనం ఉంటుంది? సో తిరిగి యూ ఫెయిల్ వెన్ యూ క్విట్. ఏదైనా పనిని మధ్యలో వదిలేస్తేనే మనం ఫెయిల్ అవుతాం. ఇది ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నాం? మా మిమిక్రీ శ్రీనివాస్ గారు వచ్చారు, ప్రపంచం గర్వించే కళాకారుడు ఆయన. ఒక్కసారి నుంచో శ్రీనివాస్, ఆయన నాతో పాటు మేము ఇద్దరం వస్తుంటే సీక్రెట్ చెప్తాను మీకు. శ్రీనివాసు నేను 44 ఏళ్ళ నుంచి స్నేహితులం. ఆయన ప్రపంచ గిన్నీస్ బుక్ రికార్డులో ఆయన పేరుంది, మిమిక్రీ శ్రీనివాస్ అని. మీరు ఆయన పాఠ్యాంశం 8వ తరగతి పిల్లలకి ఫిజిక్స్లో ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్. నేను ఇద్దరం కలిసి చాలా రోజులైందని నేను శ్రీనివాస్ని రిక్వెస్ట్ చేశాను, కర్తల దాకా వెళ్ళాలి కదా, ఇక్కడ గంటే ఇచ్చింది టైము, రావడానికి 1 గంటన్నర, వెళ్ళటానికి 1 గంటన్నర అవుతాయి కదా, ఈ 3 గంటలు తిట్టుకుంటూ రాకుండా నా స్నేహితుడితో కలిసి ప్రయాణం చేస్తే కబుర్లు చెప్పుకుంటూ రావచ్చు కదా. శ్రీనివాస్ గారు, ఆయన శ్రీమతి శ్రీలత గారు, వీళ్ళిద్దరిని తీసుకుని వచ్చాను నేను ఇవాళ నాతో పాటు. సో మళ్ళీ చెప్తున్నాను, ఈ కర్తలు వచ్చే ప్రయాణంలో మధ్యలో ఒక రోడ్ డైవర్షన్ వస్తుంది, మధ్యలో డీజిల్ అయిపోతుంది, మధ్యలో ఇంకోటి ఏదో వస్తుంది, ఇక్కడ చాలే అని వదిలేస్తేనే కర్తలు రాగలనా? రాలేను. సిమిలర్లీ
మనం ఏ గమ్యాన్నైనా ఎన్ని కష్టాలు వచ్చినా చివరిదాకా వెళ్ళాలి. దీనికి నాకు స్ఫూర్తి పంచపాండవులు. ఎందుకు పంచపాండవుల స్ఫూర్తి అంటే 12 ఏళ్ల అరణ్యవాసం చేసిన తర్వాత 1 సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాలి. అజ్ఞాతవాసం చెయ్యకపోతే మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసం చెయ్యాలి. ఇది తెలిసి వాళ్ళు ఏం చేశారు, ఇంత మహాయోధులు కూడా డిస్గైస్లో మారువేషం వేసుకుని, ఒకడు వంటలాడిగా, ఒకడు బృహన్నల్ యూత్ టీచర్గా, ఒకళ్ళు గుర్రాలు గడిగే వాళ్ళలా ఇలా వేషాలు వేసుకుని వాళ్ళందరూ వాళ్ళ గమ్యాన్ని చేరారు. దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే మన దృష్టి కేవలం గమ్యం మీద ఉండాలి తప్ప మధ్యలో వదిలి వచ్చే పిరికితనం మీద ఉండకూడదు. చచ్చినా సరే గెలిచి తీరాల్సిందే, కంప్లీట్ అవ్వాల్సిందే టార్గెట్ అని మనం ముందుకెళ్ళాలి. ఎవరు ఓడిపోతారు అంటే మధ్యలో వదిలేసిన వాళ్ళు పోతారు. ఒక సినిమా ఉంది ఉదాహరణకి, మనం చూసిన ఇప్పుడు వచ్చిన పుష్ప సినిమా ఉంది, RRR సినిమా ఉంది. ఆ సినిమా అంతా అయిపోయి ఒక్కరోజు షూటింగ్ ఉంది, ఆ షూటింగ్ చేయలా, సినిమా రిలీజ్ అవ్వగలుగుతుందా? అవ్వలేదు కదా. సిమిలర్లీ మనం కూడా అంతే, కంప్లీట్ చేస్తేనే వస్తాయి మనకి. రెండోది ల్యాక్ ఆఫ్ కన్విక్షన్. కన్విక్షన్ అంటే దృఢమైన విశ్వాసము, నమ్మకము. అది లేకపోతే పోతుంది. నేను చేయగలనేమో, నేను పడిపోతానేమో, నా వల్ల అవ్వదేమో, అయ్యో నేను పడిపోతా, మొదలెట్టా కానీ ఓడిపోతా అంటే ఓడిపోతారు. యద్భావం తద్భవతి అంటారు. అంటే ఏంటి, మీరు ఏది తలుచుకున్నారో అది జరిగి తీరుతుంది. ఎలా రావాలి, ఒక వర్కింగ్ డే. నిజానికి నేను నిన్న రావాల్సింది ఇక్కడికి. నిన్న నాకు ఒక పెద్ద ప్రోగ్రామ్ ఏదో వచ్చింది, వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. నేను వాళ్ళకి ఫోన్ చేసి ఆర్గనైజర్స్కి నేను చెప్పాను, నేను 26 రాలేను, 27 వస్తాను, ఓకేనా అని అడిగా. ఓకే అన్న. నేను 26 రాలేను అని ఒక ఫోన్ చేసి నాకు మోషన్స్ వచ్చాయి, నేను రాలేను అని అబద్ధం చెప్పడానికి 1 సెకండ్ పడుతుంది. కానీ 26 కాకపోతే 27 ఒక రోజంతా టైం పెట్టుకుని ఇక్కడ రావడానికి జీవితాంతం మన కన్విక్షన్ డ్రైవ్ చేస్తుంది, మన అంతరాత్మ చెప్తుంది. ఆ రోజు నువ్వు వెళ్ళలేదు కదా, నువ్వు వెళ్ళమని చెప్పే అధికారం నీకే ఉందని నా మనస్సాక్షి నన్ను ప్రశ్నిస్తుంది. సో మీరు కన్విక్షన్ అంటే ఒక రకమైన దృఢమైన విశ్వాసం ఉంటే, స్ట్రాంగ్ కన్విక్షన్స్ ప్రిసీడ్ గ్రేట్ యాక్షన్స్. ఎప్పుడైతే మనం నమ్ముతామో, ఎప్పుడైతే ఈ పని చేయగలం అనుకుంటామో, ఆ పని మన్ని యాక్షన్ వైపుకు ప్రేరేపిస్తుంది. యాక్షన్ అంటే ఏంటి, ఎంత పెద్ద ప్రయాణమైనా ఒక్క అడుగుతో మొదలవుతుంది, ఎంత పెద్ద ప్రవాహమైనా ఒక్క నీటి చుక్కతో మొదలవుతుంది, ఎంత పెద్ద జ్వాలైనా ఒక్క నిప్పురవ్వతో మొదలవుతుంది, ఎంత పెద్ద కచేరీ అయినా ఒక్క స్వరంతో మొదలవుతుంది, ఎంత పెద్ద కావ్యమైనా ఒక్క అక్షరంతో మొదలవుతుంది, ఎంత పెద్ద ఆశయమైనా మీ నమ్మకంతో మొదలవుతుంది. మనం నమ్మి తీరాలి, ఇది జరిగి తీరుతుంది, ఇది జరుగుతుంది, నేను చేయగలను అనాలి. ఫస్ట్ ఏమవుతుంది, మన భయం వస్తుంది. ఓ మై గాడ్, నేను చేయలేను, ఇది నా వల్ల కాదు, నేనెట్టా చేస్తా, నేను ఇంగ్లీష్లో ఎట్లా మాట్లాడతా, నా వల్ల కాదు, నేనెట్టా చేస్తా, నేను హౌస్ వైఫ్ని, నేనెట్టా చేస్తా, నేను ఫార్మర్ని, నా వల్ల కాదు, నేను చెయ్యలేను. ఇది మనకు దృఢంగా ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి టన్నుల కొద్దీ మనకి నెగిటివిటీ పెంచారు కదా, మన శరీరాల్లో ఎక్కించారు కదా. నీ వల్ల ఏమవుతుంది, నువ్వు ఆడపిల్ల, నీ వల్ల ఏమవుతుంది, నువ్వు మగపిల్లాడి, నీ బొందలే, నువ్వు స్టేజ్ ఎక్కలేవు, మాట్లాడలేవు. అంతెందుకు 3 ఏళ్ల పిల్లాడి ఇంట్లోంచి బయట సాయంత్రం 7:30కి ఊరికే అడుగు బయట పెడుతుంటే టీవీ చూస్తున్న అమ్మా నాన్న, పేపర్ చదువుతున్న తాత బామ్మ, ఏయ్ వెళ్ళకు బూచి అంటారు. వాడి జీవితంలో బూచి నుంచి బయటపడలేడు. మనం పాడు చేస్తున్నాం పిల్లల్ని. చేతి పట్టుకుని బయటికి వెళ్ళి, నాన్న బయట డార్క్గా ఉంది, రాత్రిపూట లైట్ ఉంటే వెళ్ళాలి, లేకపోతే వెళ్ళకూడదు, పగలపూట అయితే మనకు అన్నీ కనిపిస్తాయి, రాత్రిపూట పురుగు ఉండొచ్చు, చెట్టు ఉండొచ్చు, చామ ఉండొచ్చు అని మనకు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పకుండా ఏయ్ బూచి అని మనకు పెడితే మనం కూడా బూచింది అనుకుందాం. అక్కడి నుంచి మనం ఏమంటాం, నా వల్ల కాదు, చిన్నప్పటి నుంచి ఇంతే, నా భయము, నేను ముందు రాలేను, మీలా నేను మాట్లాడలేను, నేను స్టేజ్ ఎక్కలేను, అమ్మో పాట పాడలేను, అమ్మో డ్యాన్స్ చేయలేను అని భయాలు మనకి ఇక్కడ మెంటల్గా ఫామ్ అయి ఉన్నాయి. ద జర్నీ ఫ్రమ్ ఐ కాంట్ టు ఐ క్యాన్. నేను ఈ పని చేయలేని నుంచి నేను ఈ పని చేయగలుగుతాను కేవలం మీ మైండ్లో ఉంది, ఎక్కడా లేదు. ఓ మై గాడ్, నేను చేయలేను, నా వల్ల కాదు, నేను ఓడిపోతా. ఓ మై గాడ్, నేను చేస్తున్నా కానీ ఓడిపోతా. ఓ మై గాడ్, నేను చేస్తున్నా, గెలిస్తే బాగుంటుంది కానీ ఓడిపోతా. ఓ మై గాడ్, నేను చేస్తున్నా, గెలవాలనుకుంటున్నా, గెలుస్తానేమో. ఓ మై గాడ్, నేను చేస్తున్నా, గెలవాలి, గెలుస్తా. ఓ మై గాడ్, నేను చేశా, గెలిచా. ఈజ్ ఓన్లీ ఇన్ యువర్ మైండ్. దీన్నే పెద్ద పుస్తకం చేసి, సీక్రెట్ అనే పుస్తకాన్ని చేసి అమెరికాలోనూ ఇంగ్లీష్లోనూ కోట్ల రూపాయలు సంపాదించారు. దాన్ని మన వేదాలు ఉపనిషత్తులు అన్నిట్లో చెప్పారు, యద్భావం తద్భవతి అని.
నువ్వు అనుకోరా చేయగలవని, విశ్వసించు. రోజుకి 10 నిమిషాలు ఇప్పుడు అమ్మాయి నేర్పించింది కదా ధ్యానం చేయటం. ఆ ధ్యానంలో ప్రశాంతమైన చిత్రంలో ఎస్ ఐ కెన్ డూ, ఐ కెన్ డూ, ఐ కెన్ డూ, ఐ కెన్ డూ, నేను చేయగలుగుతా. మీరు ఏం చేయాలంటే చేయండి. వంట చేయడం తగ్గించి, కారు నడపడం తగ్గించి, మీ మనసులో పాట పాడటం తగ్గించి, మాట్లాడటం తగ్గించి, ఇంగ్లీష్ నేర్చుకోవడం తగ్గించి, మీకు ఏం కావాలంటే అది ఖచ్చితంగా అయి తీరుతుంది. బెన్ ఫ్రాంక్లిన్ అప్రోచ్ ఉంటుంది. 21 రోజుల పాటు మీ సబ్కాన్షియస్ మైండ్ లోపల, అంటే మన మనసు అంటాం తెలుగులో. మిమిక్రీ శ్రీనివాస్ మనసు లేదు మెదడే ఉందంటాడు. మెదడు అంటే మేలుకున్న మెదడు, మనసు అంటే పడుకున్న మనసు మెదడు. నా దృష్టిలో అది, నీ దృష్టిలో తెలియదు. సో మన సబ్కాన్షియస్ మైండ్లో మనం 21 రోజులు నేను పొద్దున్న 5ంటికి లేస్తా, పొద్దున్న 5ంటికి లేస్తా, పొద్దున్న 5ంటికి లేస్తా, 5ంటికల్లా లేస్తా, పొద్దున్న 5ంటికి లేస్తా అని మీరు అనుకోండి. 21 రోజు వితౌట్ అలాం మీరు పొద్దున్న 5ంటికి లేకపోతే నేను చెప్తాను. మనం అనుకోవట్లా, మన ప్రయారిటైజ్ చేసుకోవట్లా. నేను అందుకే చెప్తున్నా, జీవితంలో అత్యంత ఇంపార్టెంట్ అయిన భవనం, ఇంపార్టెంట్ అయిన ఆస్తి, ఇంపార్టెంట్ అయిన డబ్బు, నగలు, కారు అన్నీ కలిపితే ఇంపార్టెంట్ అయింది మీరు. నేను ఇంపార్టెంట్ అందరికంటే. నేను ఒకటి, నా పక్కన ఆస్తి 0, నా పక్కన డబ్బు 0, నా పక్కన కారు 0, నా పక్కన నా చుట్టాలు, నా పొజిషన్స్ అన్నీ. 5 సున్నాలు వస్తే నేను 1,00,000 అవుతా, 7 సున్నాలు వస్తే నేను 1,00,000 అవుతా. కానీ ఒకటి నేనే లేకపోతే 6 సున్నాలకి విలువ ఏంటి? 0. నువ్వే ఇంపార్టెంట్ జీవితంలో. ఎవ్వరూ ఇంపార్టెంట్ కాదు. గుర్తుపెట్టుకోవాలి, మన నగలు, కార్లు, పొజిషన్స్, బంగ్లాలు ఇవే ఇంపార్టెంట్. ద బెస్ట్ ప్రోడక్ట్, ద బెస్ట్ హీరో, ద బెస్ట్ హీరోయిన్ ఆఫ్ ఎ ఫిలిం కాల్డ్ యూ, నువ్వనే సినిమాలో నువ్వే ఇంపార్టెంట్. అక్కడ మిగతా వాళ్ళందరూ సపోర్టింగ్ యాక్టర్లే. మా అమ్మాయి పెళ్ళి దాదాపు 70 లక్షలు ఖర్చు పెట్టి చేశానండి. ఒక్క ఫోటో కూడా నా తీలా, అన్నీ దాని ఫోటోలే తీశారు. నా ఫోటో ఒక్కటి కూడా తీలా. ఒక గ్రూప్ ఫోటో, ఎక్కడయ్యా పెళ్లి కూతురు తండ్రి రండి అని ఒక గ్రూప్ ఫోటోలు నుంచోబెట్టారు. జీవితం కూడా అంతే. మన అబ్బాయి జీవితాల్లో మనం ఉండం. మా వారి జీవితం తీస్తే ఒక ఫోటోలో మనం ఉంటాం, మీ వారి జీవితం తీస్తే మీరు ఉంటారు. అలా మనం అనేవాళ్ళు ఇంపార్టెంట్ అక్కడ. సో స్ట్రాంగ్ కన్విక్షన్స్ ప్రిసీడ్ యాక్షన్స్, అంటే మనం ఏదన్నా చర్య తీసుకోముందరా ప్రగాఢంగా విశ్వసించు. ఆ నమ్మకమే లేకపోతే బాహుబలి సినిమా పుట్టుండేది కాదు, ఆ నమ్మకమే లేకపోతే శంకరాభరణం సినిమా పుట్టుండేదే కాదు, ఆ నమ్మకమే లేకపోతే బలగం సినిమా పుట్టుండేదే కాదు, ఆ నమ్మకమే లేకపోతే పుష్ప సినిమా పుట్టుండేదే కాదు. నేను ఇది చెయ్యగలను, నా వల్ల అవుతుంది అని విశ్వసిస్తేనే మనం చేయగలం. నేను పడిపోతానేమో, నాతోటి కాదు, మేరా బస్కి బాత్నే, మే హార్ జాతాను, పడిపోండి. నువ్వు కోరుకుందే కదా, నేను కోరుకుందా? నువ్వు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. నీ నమ్మకమే నీకు ప్రగాఢంగా. ఇది లేక ఓడిపోతాం. 3 ఎక్స్క్యూజెస్. అసలు ఈ కారణాలు వంకలు చెప్తారు. అసలు తెలంగాణలో అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకు రాలేదని అడగండి ఎవరినైనా, అవు రాలే అంట. మాకు కూడా తెలుసు కదా రాలేదని. మీరు అడగండి పని మనిషి, ఎందుకమ్మా రాలేదు అని అడగండి, అవు రాలే. అరే ఏమైందన్నా రాలే, అవు రాలే, మాకు తెలుసు కదా రాలేదని. దీనికి ఇంక ఎక్స్క్యూజెస్ ఇంకక్కడి నుంచి ఉంటాయి. కడుపు నొప్పి, అందరూ చెప్పే 10 మందిలో 9 మంది చెప్పే ఎక్స్క్యూజ్ ట్రాఫిక్ జాము, టైరు పంచరు. అరే కారణాలు వెతికితే 100 ఎక్స్క్యూజెస్ చెప్పచ్చు కదా. ఎక్స్క్యూజెస్ చెప్పేవాడు గెలవలేడు. లూజర్స్ హ్యావ్ ఎక్స్క్యూజెస్, విన్నర్స్ హ్యావ్ ఎక్సలెంట్ క్వాలిటీస్. ఎవరికి అబద్ధం చెప్పద్దు. మీరు చెప్పండి, అవునండి 11 o'clock వస్తానా, రాలేకపోయా, నాకు తప్పు, 11:30కి వచ్చా, ఇంకోసారి ఈ తప్పు చేయను అని వాళ్ళకి చెప్పండి. మీరు కూడా నమ్మండి, రెండోసారి 11:30కి వెళ్ళరు మీరు. కారణాలు పక్క నోటికి ఏదొస్తే అది అబద్ధం. నిజం చెప్తే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అబద్ధం చెప్తే ఎవరికి ఏం చెప్పాలో గుర్తుపెట్టుకోవాలి. చాలా కష్టమైన సిలబస్ అది, చాలా కష్టం. నిజం చెప్పామనుకో ఒకటే నిజం ఉంటుంది. అబద్ధం చెప్పండి ఎవరికి, అరే వీడికి చెప్పేవాడికి, అరే వీడు ఫోన్ చేశాడు ఏం చెప్పానో లాస్ట్ టైం అని వెనక్కి తిరిగి వాట్సాప్ మెసేజ్లు చెక్ చేసుకుని కానీ ఫోన్లు ఎత్తని వాళ్ళు ఉంటారు. ఎందుకంటే నిజం చెప్పాడు కదా వాడు, మనిషికి ఒక కారణం చెప్తాడు కదా. సో ఎక్స్క్యూజెస్. డోంట్ థింక్ ఆఫ్ ఎవ్రీ అన్సక్సెస్ఫుల్ అటెంప్ట్ ఈజ్ ఎ ఫెయిల్యూర్. ప్రతిదీ కూడా జయం సాధించని ప్రయత్నము అది అపజయం అని అనుకోవద్దు. రాహుల్ ద్రావిడ్ 630 సార్లు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆడితే కేవలం 100 సార్లు మాత్రమే 30 కంటే ఎక్కువ కొట్టాడు. విరాట్ కోహ్లీ ఎన్ని సెంచరీలు కొట్టాడో అన్ని సున్నాలు కొట్టాడు. చిరంజీవి గారికి ఎన్ని హిట్లు ఉన్నాయో అన్ని ఫ్లాప్స్ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడో అన్నేళ్ళు అపోజిషన్లో కూడా కూర్చున్నాడు.
అంటే ఎవరిని తక్కువ చేసి మాట్లాడతలా నేను. ఎవ్రీ సక్సెస్ఫుల్ పీపుల్కి మా అమ్మ చెప్పేది, నా కష్టకాలంలో మా అమ్మ చెప్పేది, 12 గంటల చీకటి తర్వాత 12 గంటల వెలుతురు వస్తుంది, వెయిట్ ఫర్ యువర్ టర్న్ అని చెప్పేది మా అమ్మ. రాకేమవుతుంది? ఎంతకాలం ఉంటుంది డార్క్నెస్? నువ్వు ప్రయాణం చేస్తూ ఉండు, చీకటిగా ఉంటుంది, కొంచెం స్లో అవుతావేమో, చీకటిగా ఉంటుంది, 2 నిమిషాలు ఆగుతావేమో, వెలుతురు వస్తుంది, దీన్ని కవర్ చేసుకుంటాం కదా మళ్ళీ మనం. సో మళ్ళీ చెప్తున్నా, ప్రతి అన్సక్సెస్ఫుల్ ఐటము ఫెయిల్యూర్ కాదు. ఎన్నిసార్లు థామస్ ఎడిసన్ అనుకుంటే ఒక్కసారి బల్బు క్రియేట్ చేశాడు. పడి లేచి ఎన్నిసార్లు చేస్తారు? నో ఎక్స్క్యూజెస్. 99% ఆఫ్ ఫెయిల్యూర్స్ కమ్ ఫ్రమ్ పీపుల్ హూ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ మేకింగ్ ఎక్స్క్యూజెస్. ఎవడైతే వంకలు చెప్తాడో, కారణాలు చెప్తాడో, ఎక్స్క్యూజెస్ చెప్తాడో, వాళ్ళలో 99 మంది జీవితంలో సక్సెస్ఫుల్ కాలేరు. అర్థమైందా? హలో, పిల్లల్లా చెప్పాలి. హలో. 4th, ఫెయిల్యూర్ ఈజ్ ఎ టీచర్. ప్రతి అపజయాన్ని నా దగ్గర 2 ఉన్నాయి. ఐ కెన్ టేక్ ఇట్ యాజ్ అన్ అండర్టేకర్. నాకే కష్టం వచ్చింది జీవితంలో, నేనే ఉన్నా, అదేంటో తెలియదు, నాకే కష్టం వచ్చింది, అంతా బాగుంటారు, నేను ఒక్కడనే ఉంటా, నేను ఒక్కడికే, నాకే అవుతుంది. అండర్టేకర్. బాగుండి. మందు తాగుతున్నా, ఎందుకు ఫెయిల్ అయ్యా? పెళ్ళాన్ని తిడుతున్నా, ఎందుకు నాకు మరి జీవితం అంతా సక్సెస్ లేదు, నీ మీద కూడా తిట్టకూడదా అని ప్రతి దానికి పిచ్చివాళ్ళు. ఫెయిల్యూర్ని అండర్టేకర్గా తీసుకుంటే జీవితం కుంగిపోతుంది, వంగిపోతుంది. కానీ ఫెయిల్యూర్ని టీచర్గా తీసుకుంటే జీవితం ఎదిగిపోతుంది, నిలిచిపోతుంది. ప్రతి అనుభవాన్ని, ప్రతి ఫెయిల్యూర్ని, ఈ ఫెయిల్యూర్ ఫస్ట్ టైం ఇది వేసాం, ఇలా కాకూడదు కదా, ఇప్పుడు అతను ఉన్నాడు, ఈ 2 నాకు డిస్టర్బ్ అవుతున్నాయి, పక్కన పెట్టాం, వీడెవడో నాకు చెప్పడానికి అనుకుంటే అది అయిపోతుంది. అరే కరెక్టే కదా, వీళ్ళకి నాకు మధ్య ఈయనకి స్పీకర్కి ఉండాలని నెక్స్ట్ టైం ఈ పైన పెట్టాడు అనుకుందాం లైటు తీసి, అప్పుడు ఎవరికి అడ్డం కాదు కదా. సో ప్రతి అపజయం మీకు ఒక లెసన్ని నేర్పిస్తుంది. అది అపజయంగా తీసుకుంటే ఓడిపోతాము, అపజయాన్ని పాఠంగా మలుచుకుంటే అది కొత్త టీచర్ అయి మన జీవితంలో నేర్పిస్తుంది. దెన్ ఫెయిల్యూర్ కెన్ బి ఏ టీచర్ ఇఫ్ యూ హ్యావ్ ద రైట్ యాటిట్యూడ్. ఇది గుర్తుపెట్టుకోండి. యాటిట్యూడ్ అంటే ఏంటంటే ప్రవర్తన. యాటిట్యూడ్ ఈజ్ ఎ షోకేస్ ఆఫ్ ఎ షోరూమ్ కాల్డ్ యూ. నువ్వనబడేది ఒక పెద్ద షోరూమ్ అయితే, లోపల ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నా, లోపల ఎన్ని గొప్ప క్వాలిటీస్ ఉన్నా, బయట షోకేస్లోనే మంచివి పెడితే కొనేవాడు వస్తాడు కదా. మీరు బొమ్మన బ్రదర్స్కి వెళ్తారు, షోకేస్ చూసి బాగుంటే బొమ్మనకి వెళ్తారు, లేకపోతే అక్కడి నుంచి చందనాకి వెళ్తారు. అవునా కదా? మనం కూడా అంతే. మన ప్రవర్తన బాగుంటే పక్కవాడు వచ్చి మనతో స్నేహం చేస్తాడు, ప్రవర్తన బాగాలేదు, నమస్కారం సార్ అని పక్క వీధిలోంచి వెళ్ళిపోతాడు. సో యాటిట్యూడ్ ఈజ్ ఎ షోకేస్ ఆఫ్ ఎ షోరూమ్ కాల్డ్ యూ. ఎలాంటి యాటిట్యూడ్ కావాలి మనకి? 105 అన్నదమ్ములు, కౌరవులు, పాండవులు. గురు ద్రోణాచార్య దగ్గర విలువిద్య నేర్చుకుంటున్నాడు. చెట్టును చూడమన్నారు, అందరూ చెట్టును చూశారు. చెట్టు కొమ్మని చూడమన్నారు, కొందరే చూశారు. గుబురాకులు చూడమన్నారు, ఇంకొందరే చూశారు. గుబురాకుల్లో చిలకను చూడమన్నాడు, అర్జునుడు ఒక్కడే చూశాడు. చిలక కన్నును గురి చేయడమన్నాడు, అర్జునుడు ఒక్కడే చూశాడు. బాణాన్ని కొట్టమన్నాడు, అర్జునుడు కొట్టాడు, పిట్ట కింద పడింది. మామూలుగా మనమైతే ఏమంటాం? అరే మామ 100 మంది కొడితే పిట్టుంటుందారా అంటావా లేదా? అర్జునుడు అనలేదే. ఇదే యాటిట్యూడ్ అంటే పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్, పిఎంఏ అంటారు. ఇది వాట్ ఈజ్ పాజిటివిటీ? నేను రాత్రి సినిమాకి వెళ్ళా, సగం థియేటర్ ఖాళీగా ఉంది. నేను రాత్రి నువ్వు సినిమాకి వెళ్తే సగం థియేటర్ ఖాళీ ఉంటే మిగతా సగం థియేటర్ నిండుగా ఉన్నట్టే కదా. మన బ్రెయిన్ ఏం ప్రాసెస్ చేస్తుంది? నెగటివిటీని మాత్రమే ప్రాసెస్ చేస్తుంది, పాజిటివిటీని ప్రాసెస్ చేయదు. సార్ మీరు భలే చెప్తారు సార్, గులాబీ ఉంది సార్, కానీ గులాబీ చుట్టూ ముళ్ళున్నాయి సార్, గులాబీ చుట్టూ ముళ్ళున్నాయి సార్, గులాబీ చుట్టూ ముళ్ళున్నాయి సార్ అంటాడు. నాన్న, గులాబీ చుట్టూ ముళ్ళని చూడొద్దు, ముళ్ళ మధ్య ఉన్న గులాబీని చూడు. లుక్ ఎట్ ద ఆపర్చునిటీ, నాట్ ద ఆబ్స్టాకల్స్. ఎందుకు వచ్చాయి ఇక్కడికి? మీరంటే ప్రేమని రాలా, వీళ్ళని ఉద్ధరిద్దామని రాలా, ఇక్కడ ఈ ఆశ్రమం చాలా గొప్పది అని రాలా. ఇది నాకు ఇష్టం కాబట్టి వచ్చా. నాకు ఇది ఇష్టం కదా, ఇలా వచ్చి మాట్లాడటం నాకు ఇష్టం కదా. ఎందుకు ఇష్టం? నేను ఇలా మాట్లాడితే మీరు అందరూ చప్పట్లు కొడుతూ ఉంటే నాకు నేను కంప్లీట్ చేయాలి, ఇంటికి వెళ్ళాలి, మా ఆవిడ సరస్వతి గారు అడగాలి, ఎలా అయిందండి ఈ సెషన్ అనాలి, నేను సూపర్ సరస్ అనాలి, మీకేంటండి అని తను అనాలి. అప్పుడు కదా నాకు ఆనందం. దానికోసం కదా బతికేది మనం. మరి అలాంటప్పుడు రైట్ యాటిట్యూడ్ లేకపోతే మనం ఎట్లా ఉంటాం? పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి కదా. అసలు పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఏంటంటే అసలు చాలా మీకు హైట్స్ చెప్తా దీంట్లో. నేను నా ఫ్రెండ్ ఒకసారి హోటల్కి వెళ్ళాం. నేను ఒక ప్లేట్ ఇడ్లీ ఆర్డర్ చేశా, నా స్నేహితుడు ఒక ప్లేట్ వడ ఆర్డర్ చేశాడు. నేను ఇడ్లీ తింటో చూస్తే తను వడ తింటల్లా దిగులుగా వడను చూస్తున్నాడు. ఏమైందయ్యా అన్న? అన్యాయం సార్ అన్నాడు. ఏమైందన్న? దోపిడి సార్ అన్నాడు. ఏమైందా? లూటి. అది చెప్పు ఏమైందన్న? చూడండి సార్, వడకి చిల్లు పెట్టి ఆ పిండితో హోటల్ వాడు మిద్దెలు కడుతున్నాడు అన్నాడు. ఓరి నీ నెగటివిటీ కూలా.
వడ ఉడకడానికి మధ్యలో చిల్లు పెడతారు, ఆ లోపల ఉడకడానికి, దానికి కూడా నెగటివిటీయే. అప్పటి నుంచి నేను ఒక కొటేషన్ రాసుకున్నా, ఇది మీకు గూగుల్లో దొరకదు, ఎక్కడా దొరకదు, స్వామి ప్రదీప్తానంద కొటేషన్, మన సొంతం కొటేషన్. చెప్పమంటారా? హలో, హాయ్, చెప్తా వినండి. ఈ కొటేషన్ ఏంటంటే, డోంట్ లుక్ ఎట్ ది హోల్ ఆఫ్ ది వడ, డోంట్ లుక్ ఎట్ HOLE, హోల్ ఆఫ్ ది వడ, వడ చిల్లుని చూడకు, లుక్ వడ యాజ్ ఏ హోల్, WHOLE, వడని సమగ్రంగా చూడు, అందులో ప్రతిదీ నీకు ఎంజాయ్ అవుతుంది. పక్క వ్యక్తిలో ఉన్న లోపాలని అంచకు, అతనితో ఉండి. ఇప్పుడే వస్తూ శ్రీనివాస్ గారు నేను మాట్లాడుకున్నాం. శ్రీనివాస్ ఎందుకు ఇష్టం అంటే, శ్రీనివాస్లో 10కి 10 మార్కులు ఆయన ఇష్టం ఉండదు, కనీసం 6 ఇష్టాలు ఉంటే నాకు స్నేహం చేసుకుంటాం, 7 ఇష్టాలు ఉంటే ప్రాణ స్నేహితులు అవుతాడు, 8 ఇష్టాలు ఉంటే అబ్బో ఇక జీవితంలో మర్చిపోలేకుంటాం. కానీ 10కి 10 ఎవరికి ఇష్టాలు ఉండవు, ఎవ్వరికి ఉండవు, కట్టుకున్న భార్యకే ఉండవు, ఉంటాయా? ఏముండవు. సో యువర్ రైట్ యాటిట్యూడ్ ఉంటుంది. పీపుల్ లెర్న్ ఫ్రమ్ దేర్ మిస్టేక్స్, ఎక్స్పీరియన్స్ ఇస్ ద నేమ్ దే గివ్ అప్, డిఫైన్ ద ప్రాబ్లం బెటర్. ఎందుకు ఓడిపోయాను అని ఆలోచిస్తే ఫలానా కారణాలు ఉంటాయి. చాలామంది ఓడిపోవటమే అసలు మనం తలుచుకోకూడదు, ఓటమినే మనం నెమరేసుకోకూడదు, ఓడిపోతేనే ఇంకా మాట అబ్బా నాకు ఇష్టం లేదంట. పిచ్చోడ, నిన్ను ఏం చేసావో తెలుసుకుంటే, ఎందుకు పడ్డావో తెలుసుకుంటే ఆ షూస్ వేసుకోకుండా ఎక్కుతావు కదా. నువ్వు తెలుసుకోవాలి కదా, నిన్న వచ్చిన వాడికి ఎందుకు నచ్చలేదు వంట అంటే, ఉప్పు ఎక్కువైంది కదా, నీకు లెసనే కదా, రేపు వచ్చినాడు కొంచెం ఉప్పు జాగ్రత్తగా వేద్దాం, తగ్గితే రుచి చూసి అప్పుడు వేద్దాం అనే జ్ఞానం వస్తుంది కదా మనకి. సిమిలర్లీ అంతే, డిఫైన్ ఏ ప్రాబ్లం. ఎందుకు ఈ సమస్య వచ్చింది, మనం ఎంత కష్టపడుతున్నా ఎందుకు రావట్లా, కుర్చీ లాగుతున్నా రావట్లా, కుర్చీ లాగుతున్నా రావట్లా, కుర్చీ లాగుతున్నా రావట్లా. వంగి చూస్తే కుర్చీ కట్టేసింది, లేకపోతే మేకుతో కొట్టేసింది, నువ్వు ఎంత లాగినా వస్తుందా? చెట్టు నరుకుతున్నా పడతల్లా, చెట్టు నరుకుతున్నా పడతల్లా, గొడ్డలు మొండిగా ఉంది. ఎప్పుడైతే నువ్వు సమస్యని ఆలోచించి అనలైజ్ చేస్తావో, సమస్య రాగానే మనకు వచ్చే ఫస్ట్ కళ్ళమ్మ నీళ్ళు కదా. నేనైతే ఏం చేస్తాను చెప్తాను, మొహం గడిగేసుకుంటే. ఎన్నో సమస్యలు చూసా, మాట్లాడబోతున్నా దాని గురించి కూడా. ఫెయిల్యూర్ గురించి మాట్లాడే అర్హత నాకంటే ఎవరికి లేదు. జీవితంలో ఎంత హైట్స్కి వెళ్ళానో అంత ఫెయిల్యూర్ చూశాను నేను. నా రెండింటి గురించి కూడా నేను ఒకే రకంగా తీసుకున్నా చెప్తాను నేను. ఒక అద్దం పగిలిపోయింది అనుకున్నాం మనం, అద్దం పగిలిపోయింది, అద్దం నీ వల్లే పగిలింది, నీ వల్లే పగిలింది, నీ వల్లే అరే పిచ్చోడు, అద్దం పగిలింది కదా, ఇప్పుడు ఏం చేయగలం? ఎవ్వడి వల్ల తిట్టుకున్నా, కొట్టుకున్నా, అరిచినా, ఏం చేసినా అద్దం పగిలిపోయింది. నువ్వు కొట్టుకో, చచ్చిపో, అద్దం అతుకుంటుంది ఇంకా. కాబట్టి ఏం చేయాలంటే మొహం కడుక్కోవాలి, కడుక్కుని కూర్చోవాలి. తొక్క అద్దం పగిలిపోయింది, పోయినాయి 500 రూపాయలు, ఇప్పుడు ఏం చేయాలి? ఒకటి కొత్త అద్దంగా తీసుకురావాలి, 2 ఇది అతికించగలమో చూడాలి, 3 పగిలిన వాడి దగ్గరికి వెళ్ళి, బాస్ నా చేతిలో అద్దం పగిలిపోయింది ఏమనుకోకు, డబ్బులు ఉన్నప్పుడు కొని పెడతా అని చెప్పాలి. అంటే తప్పును ఒప్పుకోవాలి కదా. ఈ 3 కాకుండా ఎంత కొట్టుకున్నా మనకేమైనా లాభం ఉందా? ఏం లాభం, రాత్రంతా కొట్టుకుంటూనే ఉంటాం కదా, మనకు తెలియదే ఉంది. యు మేక్ ఫెయిల్యూర్ యువర్ టీచర్, నాట్ యువర్ అండర్టేకర్. అందుకే ఏంటంటే ఏ అపజయానైనా మన గురువు కింద భావించాలి. థ్యాంక్ గాడ్ ఐ ఫెయిల్ అవ్వబట్టే కదా ఈ అనుభవం వచ్చింది. ఫెయిల్ కాకపోతే ఏమవుతుంది, అంతా స్మూత్గా వెళ్ళిపోతే అంటే రోడ్డు మీద 100 కిలోమీటర్ల స్పీడ్తో నడుస్తుంటే నా అంత గొప్పవాళ్ళు లేడు అనుకుంటాం. ఒక్కసారి నిద్రకు బ్రేక్ పడి స్పీడ్ బ్రేకర్ దగ్గర ఆగేమనుకో, అమ్మ జాగ్రత్తగా ఉండాలిరా, స్పీడ్ బ్రేకర్లు ఉంటాయని తెలుసుకుంటాం కదా మనం. అంటే అపజయాలు మన స్నేహితులు, మన ముందుకెళ్ళి కాపాడతాయి, మన జీపీఎస్లు, మన గురువులు అని నేర్చుకోమని చెప్తున్నా. 5 నెగటివ్ యాటిట్యూడ్. మళ్ళీ చెప్తున్నా, మనకి ఎంత నెగటివ్ యాటిట్యూడ్ అంటే అంత నెగటివ్. ప్రతి దాంట్లో కేవలం నెగటివిటీ మాత్రమే చూస్తాం మనం. పాజిటివ్ అవతల వాళ్ళలో వాడిని చూడంగానే ఏంటి అమ్మాయి ఇట్టా ఉంది, ఫస్ట్ నెగటివ్ మీ బ్రెయిన్ మొత్తం చేస్తుంది. మన గురించి కూడా మనకి నెగటివ్ ఉంటాయి. నేనేం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే, హలో, నేనేం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే మిమ్మల్ని అందరినీ ఇంటికి వెళ్ళి, లేకపోతే నాకు కంట్రోల్లో ఉండరు, నాకు తెలుసు, మిమ్మల్ని ఎట్ట గ్రిప్లో పెట్టుకోవాలో. దీంట్లో అసలు తల ఎండిపోయింది, అందరికీ తల పడిపోతుంది, నాకు తల ఎండిపోయింది ప్రేక్షకులతో మాట్లాడితే ఎట్టా చేయాలి. ఇంటికి వెళ్ళాక మీరు ఒక కాగితం తీసుకుని, నాలో నాకు నచ్చే అంశాలు ఏంటి, మీలో మీకు, నాలో కాదు, మీలో మీకు అంటే నేనుంటే నాలో నాకు నచ్చే అంశాలు ఏంటి. ఫస్ట్ 10 నిమిషాలు మీకు ఏం నచ్చే అంశం ఉండదు. నేనేంటి, నేను బాగుండను, నేనేం గొప్ప, నేనేం గ్రేటా, ఎవరితో మాట్లాడలేను, స్టేజ్ ఎక్కలేను, నా గురించి ఏమున్నాయి అని వస్తూ ఉంటుంది. ఒక బండి బురద నీళ్ళలో వెళ్తే అది వెళ్ళిపోయిన తర్వాత కింద నుంచి బురద వచ్చి నీళ్ళల్లోంచి నీళ్ళన్నీ అలా ఉంటాయి కదా, ఓ 10 నిమిషాలు అయ్యేటప్పటికి బురద కిందకి వెళ్ళి మంచినీళ్ళు పైకి తేలినట్టు ఈ ఎక్సర్సైజ్లో కూడా ఒక 10 నిమిషాలు అయ్యేటప్పటికి మీకు స్లోగా మీ బుర్రలో వస్తుంది,
ఓ నేను నవ్వితే బాగానే ఉంటా కదా, నేను ఎవరిని మోసం చేయలేదు కదా, నేను టైంకి వెళ్తాను కదా, నేను మంచిదాన్నే కదా, నేను అందరితో ఫ్రెండ్షిప్ చేసుకుంటాను కదా అని మీ గురించి మీకు కనీసం 10 మంచి ఆలోచనలు వస్తాయి. సక్సెస్ అంటే అందరూ ఒలింపిక్ మెడల్స్ కొట్టక్కలా, సక్సెస్ అంటే అందరికీ నంది అవార్డులు రాక్కలా, సక్సెస్ అంటే అందరికీ కోట్లు సంపాదించక్కలా, ఉన్నదాంతో తృప్తిపడి ఎవరైతే భర్త కళ్ళల్లోకి భార్య కర్తల్లోకి స్వచ్ఛంగా చూసి ఐ లవ్ యూ అని చెప్పగలుగుతాడో వాడు అందరికంటే సక్సెస్ఫుల్ పర్సన్, అందరికంటే సక్సెస్ఫుల్ పర్సన్ కదా. మనంతా ఇప్పుడు ఓపెన్నెస్, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. సో మీ నెగటివ్ యాటిట్యూడ్ తీసేయండి, మీరు ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించండి. ఎస్ ఐ కెన్ డూ, రేపు మంచి రోజు, రేపు మంచి రోజు, రేపు రాదు కదా సార్ అంటాడు, రాకుండా ఎక్కడ పోతుంది, వస్తుంది కదా రేపు, రాకుండా ఎక్కడ ఉంటుంది, రేపంటే భవిష్యత్తు. సో ఇన్హేల్ పాజిటివిటీ. మీరు ధ్యానం చేశారు కదా, ఇందాక అమ్మాయి చేశారు కదా, పాజిటివ్ ఆయన మహా, ఎక్సేల్ నెగటివ్ నెగటివ్ ఆయన మహా. మనలో ఉన్న టాక్సిక్ అంతా బయట పంపించండి యోగా చేసేటప్పుడు. ఓన్లీ ఫ్రెష్నెస్ తీసుకోండి, అంతా మన మంచిగా జరుగుతుంది. మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఏఎస్ మూర్తి గారని, ఆయన చాలా పెద్ద పొజిషన్లో ఐటీ కంపెనీలో రిటైర్ అయ్యారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను మాట్లాడుతుంటే ఒకరోజు గోడకున్న డిజిటల్ వాచ్ 20 ఏళ్ల క్రితం ఈ సంఘటన దబ్బని కింద పడిపోయింది, మేకు సరిగా లేదో ఏమైనా తెలియదు, కింద పడిపోయింది. 3000 రూపాయలు ఆ రోజుల్లోనే. వాళ్ళ నాన్నగారు వచ్చారు, ఏంట్రా ఖరీదైన గడియారం పడేసావు అన్నారు. అనగానే ఇట్లా చూసి ఇట్స్ ఓకే నాన్న అన్నాడు. వాళ్ళ ఆవిడ వచ్చింది, అయ్యో ముచ్చటపడి కొనుక్కున్నాం, ఇట్స్ ఓకే అని. వాడు కొడుకు వచ్చాడు, నాన్న ఎట్టా ఇంకోటి కొనాలని, ఇట్స్ ఓకే అన్నాడు. నేను అడిగాను ఇట్స్ ఓకే అంటే ఏంటి అన్న, చేయగలిగింది ఏం లేనప్పుడు ఇట్స్ ఓకే అనుకోవటం బెస్ట్ అన్నాడు. మనం చేయగలిగింది ఏం లేనప్పుడు ఏం చేస్తాం చెప్పండి, ఏమన్నా చేయగలమా మనం? ఇప్పుడు పెళ్ళిందమ్మా, ఎన్నేళ్ళైంది అమ్మా? 10 సంవత్సరాలు. వెరీ గుడ్, గ్రేట్. 10 సంవత్సరాల క్రితం మీరు మీ శ్రీవారు ఒకళ్ళు ముచ్చటపడి పెళ్లి చేసుకున్నారు. అదే కదండి, అదే మరి పక్కనే ఉన్నారు, మరి దూరం ఎందుకు, దగ్గర జరుగు, ఇద్దరి మధ్య దూరం ఉండకూడదు, దగ్గర జరుగు నువ్వు అట్లా. ఇప్పుడు ఆయన మీ పేరేంటమ్మా? శౌర్యల్. మీ పేరు? శౌర్యలు శివపార్వతి ఇద్దరు ఒకళ్ళొకళ్ళు చూసుకున్నారు. అప్పుడు అబ్బా ఇంతకంటే రంబలేదు, ఇంతకంటే మన్మధుడు లేదు, చేసేసుకున్నారు. ఇప్పుడు పక్కింటి ఆవిడని చూసి ఎదురింటి వాడిని చూసి నిన్ను పొరపాటు చేసుకున్నా అంటే లాభం ఏముంది? అసలు అత్యుత్తమ నిర్ణయం అంటే ఏంటో నేను చెప్తా. ఆ క్షణంలో మనం ఆ పరిస్థితులంతా చూసి ఆ క్షణంలో మనం తీసుకున్న నిర్ణయం అత్యుత్తమ నిర్ణయం. తర్వాత దాని గురించి నిర్ణయం తీసుకునేదాకా 100 సార్లు ఆలోచించండి. నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక్కసారి కూడా ఆలోచించకూడదు, ఇంకంతే. నేను నిర్ణయం తీసుకున్నా, ఇది నాది, అంతే. అలా మనం ఆలోచించి ముందుకెళ్ళాలి. 6th, ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్. డిసిప్లిన్ ఈజ్ ద బ్రిడ్జ్ బిట్వీన్ గోల్స్ అండ్ అకంప్లిష్మెంట్. మీ లక్ష్యాలకి మీ సాధించిన ఫలితాలకి మధ్య ఉన్న బ్రిడ్జి డిసిప్లిన్. ప్రాణం పోయినా సరే నేను వస్తాను అని చెప్తే నేను ఇవాళ దాకా రాని మీటింగ్ లేదు. ప్రతిరోజు తిరుగుతా, 100,000 కిలోమీటర్లను తిరుగుతా. రూపాయి ఇచ్చిన వాడికి అదే డిసిప్లిన్, రూపాయి ఇయ్యని వాడికి కూడా అదే డిసిప్లిన్. మన నోటమ్మడి వస్తే వాళ్ళ దగ్గర నుంచి వచ్చినట్టు కాదు, మనం చెప్పాం కాబట్టి మన డిసిప్లిన్, ఇంకంత మించి లేదు. మీ టైం మేనేజ్మెంట్ కానీ మన ప్రిన్సిపల్స్ కానీ మీ అందరికీ మామూలుగా ఏముంటుంది, సినిమా ఇండస్ట్రీ అంటే లేజీ ఫెలోసు, వాళ్ళు ఏం పని చేయరు, తాగుతారు, డ్యాన్సులు చేస్తారు, పబ్బులు పోతారు, వీళ్ళు ఇట్టా ఉంటారని కదా. సినిమా ఇండస్ట్రీ అంత డిసిప్లైన్డ్ ఇండస్ట్రీ లేదు. 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. అంటే డైరెక్షన్ డిపార్ట్మెంటు, యాక్టర్సు, జూనియర్ యాక్టర్సు, దాని తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్లు, కెమెరా వాళ్ళు, లైట్ వాళ్ళు, ఇలా 24 క్రాఫ్ట్లు విభాగాలు ఉంటాయి. ఈ 24 విభాగాల్లో ఆఖరికి ఒక విభాగం మాకు అన్నం పెట్టేవాడు, ఒక విభాగం, పెట్టిన తర్వాత పళ్ళెం కడిగే ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళది కూడా ఒక విభాగం. 24 క్రాఫ్ట్స్ మంది పొద్దున్న 7ంటికి రావాలి అంటే 6ంటికి షూటింగ్ దగ్గర ఉంటారు. అంతకంటే పెద్ద డిసిప్లిన్ మీరు చూపించండి, ఎక్కడైనా ఏ ఫీల్డ్లో అయినా చూపించండి మీరు. అందులో చిరంజీవి గారు ఉన్నారు. నేను చెప్తా, బోళాశంకర్ షూటింగ్ అవుతుంటే డైరెక్టర్ మెహర్ రమేష్ గారు, నేను కూడా యాక్ట్ చేశాను అందులో. మెహర్ రమేష్ గారు మైక్ తీసుకుని ప్యాకప్ చెప్పేటప్పుడు రేపు పొద్దున్న 7 o'clock ఫస్ట్ షాట్ అన్నారు. శంషాబాద్ అవతల ఎక్కడో దూరంగా 7 o'clockకి ఫస్ట్ షాట్ అంటే మేము 6 గంటలకి షూటింగ్ లొకేషన్కి వెళ్ళాలి. ఎంతమంది? 20 మంది యాక్టర్లు, 100 మంది జూనియర్ ఆర్టిస్టు, 100 మంది క్రూ వాళ్ళు, దాదాపు 220 మంది. పొద్దున్న 7 o'clock అక్కడ ఫస్ట్ షాట్ అంటే 6ంటికి అక్కడ చేరుకుంటారు. 6ంటికి అక్కడ చేరుకోవాలంటే 4:30కి బయలుదేరే వాళ్ళు ఉంటారు, 5ంటికి బయలుదేరే వాళ్ళు, 6:30. 4:30కి బయలుదేరాలంటే నువ్వు ఎన్నింటికి లేవాలి, ఎన్నింటికి రెడీ అవ్వాలి, నా డ్రైవర్ ఎప్పుడు రావాలి, నా మేకప్ మ్యాన్ ఎప్పుడు రావాలి, నేను ఎప్పుడు రెడీ అవ్వాలి, ఎప్పుడు వెళ్ళాలి. ఇంత డిసిప్లిన్ వేరే ఇండస్ట్రీలో ఉంటుందా? ఇక్కడ 11ంటికంటే మనం మెల్లగా ఇటువాడు తిరిగితే ఆ తొక్కలే వస్తానులే అని మీరు అందరూ అనుకుంటారు. రెండో మాట,
నేను 44 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను, 44 ఇయర్స్ నుంచి. ఇప్పటిదాకా నేను స్మోక్ చేయలే, డ్రింక్ చేయలే, నా పుట్టిన హ్యాబిట్ వల్ల నాన్ వెజ్ తినలా, ఒక స్త్రీ కూడా నా వల్ల ఇబ్బంది పడలా. ఎందుకు చెప్తున్నానంటే మన డిసిప్లైన్ మీద మనకు ఉంటుంది తప్ప ఈ సినిమా ఇండస్ట్రీ అంటే వాడు ఫోర్స్ చేశాడు నేను తాగాను, ఎవడరాడు ఫోర్స్ చేసేది? నువ్వు వద్దను ఎవడని నేను ముట్టుకుంటాడా? నువ్వు నోను ఎవడని నేను చెడగొడతాడా? నాకు ఎన్నిసార్లు చెప్పాలా? F2 రిలీజ్ అయిన తర్వాత దిల్ రాజు గారు అన్నారు, ఇవాళ మీ వల్ల సినిమా సక్సెస్ అయింది, మీరు కూడా మందు కొట్టాల్సిందే. నేను అన్నా, సార్ థ్యాంక్ యూ వెరీ మచ్, సక్సెస్ అయిందని చెప్పారు, కానీ ఈ జన్మ కాదు వచ్చే జన్మలో మీతో పార్టీ చేసుకుంటా అని చెప్పాను. ఎవడైనా ఫోర్స్ చేస్తాడా? మన్ని పిచ్చి భ్రమల్లో బతుకుతాం, ఎవ్వరు ఫోర్స్ చేయరు. నువ్వే గోయి తీసుకుంటున్నావు, నువ్వే పడుతున్నావు, పక్కవాడెవడు గోతులో తొయ్యడు. సో ఏది తప్పంటల్లా, మందు కొట్టడము తప్పంటల్లా, సిగరెట్ తాగటము తప్పంటల్లా, ఏదో ప్యాక్ ఆడటము తప్పని అంటల్లా, నాన్ వెజ్ తింటాం తప్పంటల్లా. మీకు ఇష్టమైతే మీరు చేయండి, కానీ మీ కంట్రోల్లో అది ఉండాలి తప్ప దాని కంట్రోల్లో మీరు ఉండద్దు. ఇదే డిసిప్లిన్. గుర్రం కంట్రోల్లో నేను ఉండాలా, నా కంట్రోల్లో గుర్రం ఉండాలా? మన కంట్రోల్లో గుర్రం ఉంటే మగధీర సినిమా అవుతుంది, గుర్రం కంట్రోల్లో మనం ఉంటే ఎత్తి పడేస్తుంది, నడ్డి ఇరుగుతుంది, ఇంతమించి ఏం కాదు. సో డిసిప్లిన్. సో 9 డిసిప్లిన్కి 9 లక్షణాలు ఏంటి అంటే, ఒకటి క్లియర్ థింకింగ్, మీ ఆలోచన ఎక్కడ ఉండాలి, ఏంటి, నేను ఎందుకు వచ్చాను ఇక్కడ కబుర్లు చెప్పడానికి వచ్చానా, పని చేయడానికి వచ్చాను, ఇక్కడ దేనికి వచ్చాను, నేర్చుకోవడానికి వచ్చానా, దేనికి వచ్చాను. క్లియర్ థింకింగ్. గోల్ సెట్, ఎక్కడికి వెళ్ళాలి. టైం మేనేజ్మెంట్, ప్రతిరోజు 86,400 సెకండ్లు మన క్రియేట్ అవుతాయి. వాట్సాప్ నోటిఫికేషన్ వస్తుంది కదా, అలా టంగాని పడుతుంది రాత్రి 12కి, దేవుడు ఇస్తాడు, యువర్ అకౌంట్ ఈస్ క్రెడిటెడ్ విత్ 86,400. అవి క్షణాలు, 86,400 క్షణాలు ఇస్తాడు. కొందరికి వేస్ట్ చేసుకుంటారు, కొందరు వాడుకుంటారు కదా. సో మన మీద మనకుంటుంది టైం మేనేజ్మెంట్ అనేది ఎలా చేయాలి అనేది మన మీద ఉంటుంది. దెన్ కరేజ్, ధైర్య సాహస్య జ్యోతిలక్ష్మి అన్నారు కదా, అన్నారు అట్లా? ఎలా అన్నారు? అలా అన్నారా? నేనేమన్నా అమ్మ, ధైర్యము సాహసం ఉంటే జ్యోతి ద లైట్, లక్ష్మి ద ప్రాస్పెరిటీ వస్తుందన్న, మీరే జ్యోతిలక్ష్మి జయమాలని అన్నారు, నేను అల్లట. ఎందుకంటున్నా, 8 మంది లక్ష్ములు మిమ్మల్ని వదిలేసి వెళ్ళినా ధైర్యలక్ష్మి మీతోటి ఉంటే ఆ 8 మంది తిరిగి వస్తారు. ఇది కూడా నా జీవిత పాఠమే. ధైర్యాన్ని వదిలామనుకోండి ఏమన్నా వేస్ట్. ఒక సైనికుడు ఉంటాడు, మిలిటరీ వాళ్ళకి డ్రెస్ ఇస్తారు, శిక్షణ ఇస్తారు, గన్ ఇస్తారు, ఫుడ్ ఇస్తారు, హెడ్ గేర్ ఇస్తారు, అన్నీ ఇస్తారు. వాడి గుండెలో ధైర్యం లేకపోతే వాడు వెళ్ళి యుద్ధం చేయగలడా? ధైర్యం ఇంపార్టెంట్. దెన్ హెల్త్ కాన్షియస్నెస్. మన డిసిప్లిన్లో జంక్ ఫుడ్ తింటాం, ఏది కనిపిస్తే అది తింటాం, ఎలా కనిపిస్తే అలా తింటాం, వేస్ట్ కదా. అట్లే కొంచెం హెల్త్ కాన్షియస్నెస్. సేవింగ్ అండ్ దెన్ ఇన్వెస్టింగ్. ఒక చీమ రేపటి కోసం ఆహారాన్ని దాచుకొని వెళ్తూ ఉంటుంది. పురాణాల్లో నారద మహాముని ఒకసారి చీమని పిలిచి అన్నట్ట, ఓ చీమ ఎందుకు అంత కష్టపడతావు, మా ఇంటికి రానికి లడ్డూ ఇస్తా అన్నట్ట. చీమ నవ్వంది, స్వామి మీరు మా ఇంటికి రండి, బోళ్ళు లడ్డూలు పడున్నాయి లోపల అందిట. రేపటి కోసం దాచుకునేవాడు ఎవరికి భయపడక్కల్లా, ఎవరి దగ్గర చేయి దాచక్కల్లా. మనం రేపటి కోసం దాచుకోవాలి. దెన్ హార్డ్ వర్క్, కష్టపడాలి. కంటిన్యూస్ లెర్నింగ్. ఈరోజు కూడా నేను ఇప్పుడు ఎంఏ సైకాలజీ చదువుతున్నా ఆన్లైన్లో. మా ఆవిడకి జస్ట్ 59 ఇయర్స్, లాస్ట్ ఇయర్ PhD సంపాదించుకుంది తెలుగులో. కాబట్టి మనం నిరంతరం చదువుతూనే ఉండాలి. ఏం చదవాలి? పుస్తకాలు చదివి డాక్టరేట్ చదవక్కల్లా, మంచి చదవండి, చుట్టూ ఉన్న వాళ్ళని చదవండి. మీరు ప్రతి దాంట్లో వాట్సాప్లో వచ్చే ఒక మంచి రీజన్ చదవండి. నేను చెప్తాను, ఒక చిన్న కథ వాట్సాప్లో వచ్చింది, అది నన్ను ఎంత ప్రేరేపించిందంటే, ఒక బ్యాంకులో ఒక ఆయన లైన్లో నుంచుని డబ్బు తీసుకుంటూ ఉంటాడు. అతను క్యాషియర్ దగ్గర రాగానే క్యాషియర్ చూసి, సార్ మీరు అంటాడు. నేనేనైనా మొన్నటిదాకా మీ మేనేజింగ్ డైరెక్టర్ని, ఈ మధ్య నేను రిటైర్ అయ్యాను అన్నాడు. రిటైర్ అయినా సరే సార్, ఇట్ట రావటం ఏంటి సార్, మీరు అట్లా వచ్చి మేనేజర్ గారి దగ్గర కూర్చుంటే మీకు డబ్బులు ఇస్తారు కదా సార్, మీరు ఇలా ఎందుకు వచ్చారు సార్ అన్నాడు. ఆయన నవ్వి, బాబు నీకు చెస్ ఆడటం వచ్చా అన్నాడు. వచ్చండి అన్నాడు. చెస్ ఆడుతున్నప్పుడే రాజు, మంత్రి, సెకట అని తేడాలు ఉంటాయి. ఆడేసిన తర్వాత అన్ని పవర్లను డబ్బాలో పడేస్తారు. పవర్లో ఉన్నప్పుడే ఆ తేడా, పవర్ పోయిన తర్వాత నేను కూడా కస్టమర్ని అన్నట్టు. ఎంత గొప్ప నీతి ఇందులో చదవచ్చు కదా. మనకే పవర్ ఉంది, మనమే గొప్ప, నేనే అని విర్రవీగే వాళ్ళందరికీ ఎలాంటి నీతి ఉంటుంది. ఇవన్నీ కంటిన్యూస్ లెర్నింగ్ వల్ల మనకి తేడా వస్తుంది. దెన్ పర్సిస్టెన్స్, ఏ పనినైనా వదలకుండా చేయటం. సో లాస్ట్ 7 రీజన్స్ అంటే, పూర్ సెల్ఫ్ ఎస్టీమ్, అంటే మన గురించి మనం ఆత్మన్యూన్యత భావం, మనం చేయలేమేమో, పడిపోతామేమో, మన వల్ల. నిజానికి కాదు,
ఎవడైనా చేయగలడు. వాడెవడో నడుచుకుంటూ శబరిమల వెళ్ళినప్పుడు మీరు ఎందుకు వెళ్ళలేరు? నా సింపుల్ ప్రశ్న. వాడెవడో నడుచుకుంటే ఇక్కడి నుంచి శబరిమల వెళ్ళాడు కదా, మీరెందుకు వెళ్ళలేరు? వాడికి ఆత్మవిశ్వాసం ఉంది, నీకు ఆత్మవిశ్వాసం లేదు. నేను స్టేజ్ ఎక్కి 2 గంటలు మాట్లాడు, మీరెందుకు మాట్లాడలేరు? నాకు నైపుణ్యం ఉంది, ఆత్మవిశ్వాసం ఉంది, మీకు లేదు. సో మీ సెల్ఫ్ ఎస్టీమ్. ఇట్స్ నాట్ వాట్ యు ఆర్ దట్ ఈస్ హోల్డింగ్ యూ బ్యాక్. మీరు ఏంటి అన్నది మిమ్మల్ని వెనక్కి లాగట్లేట. ఇట్ ఈస్ వాట్ యు థింక్ యు ఆర్ నాట్. నేను ఇది కాదు అనే మీ భ్రమ వల్ల మీరు వెనక్కి వస్తున్నారు అని చెప్పారు.